హలో వదినప్పుడు అమ్మాయి. చూడండి ఈరోజు చేపలతో అయితే కడిగాను, కానీ ఏం లాభం, కడిగిన తర్వాత మేత అయితే వేశాను, తినలే. అందుకే అవి అటు ఇటు తిరుగుతున్నాయి కానీ మేత జోలికి మట్టుకు ఇంత కూడా రావట్లేదు తినడానికి. తినవు, ఎంత చేసినా తినవు, ఈ మేత అంతా వేస్ట్ అయిపోతుంది, తినడానికే బాధపడిపోతుంది. బయట తింటాను, తిండి లేదే, తినండి అందరూ. ఈ వేస్ట్ అంతా ఇదంతా ముద్దగా అయిపోయి, ఈ బాల్స్లో ఉన్నవన్నీ ముద్దగా అయిపోయి ఈ మోటార్లోకి అడ్జస్ట్ అంతా లాగేసుకుంటుంది, అంటే తుక్కు అవన్నీ లాగేసుకుంటుంది. కాసేపు అయితే ఇవి ఏమీ ఉండవు, లాగేసుకుంటుంది మొత్తం. ఇవి ఇంకా వీటి తినడానికి ఏముంటాయి, సర్లే తింటాయి కదా అని కొంచెం మేతేసి మోటార్ ఆఫ్ చేసా కడిగిన వెంటనే. అసలు ఎక్కడ తింటున్నాయి అది మొత్తం అంతా, మీకు కనిపిస్తుందా అదిగోండి ఇక్కడ మోటార్ లాక్కుని చూసారా. ఈ బుద్ధుడి బొమ్మ చూసారా, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టా. కాస్ట్ ఎంత పడుతుంది అనుకుంటున్నారు మీరు, చెప్పండి, ఓకేనా. మాట్లాడడం మర్చిపోయా, మీకు ఈ చేపలు చూడగానే ఏమనిపిస్తుంది. నాకైతే మా ఇంటికాడ అంటే మా చిన్నప్పుడు మేము స్నానం చేయడానికి అని చెప్పేసి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, అదే చిన్నప్పుడు ఉండేటప్పుడు ఆ కాలువలోకి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిత్త పరుగులు ఉండే, అవి పట్టుకునేటోళ్ళు, చున్నీ పెట్టి సంచుల్లో పెట్టి తెచ్చేవాళ్ళు, నత్తలు చేపలు. అప్పుడు అవి తినాలనిపించేవి, ఇప్పుడు ఇవి చూస్తుంటే పెంచుకోవాలనిపిస్తుంది, తినాలనే అనిపించట్లా. మీలో ఎంతమంది చిన్నప్పుడు చేపలు పట్టారో చెప్పండి.